హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం భూమి చలనాలు అనే టాపిక్ చూద్దామండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా రీసెంట్ లేటెస్ట్ ట్రెండ్ సంబంధించిన బిట్స్ మాత్రమే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ అనేది ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఖగోళ పదము వాటి యొక్క వివరణతో జతపరచండి. సిజిగి, బ్లూ మూన్, పరిహీలియన్, అపహీలియన్. వివరణలు: ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమి, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి రావడం, భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉండే రోజు, భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే రోజు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. సిజిగి, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి రావడం. బ్లూ మూన్, ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమి. పరిహీలియన్, భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే రోజు. అపహీలియన్, భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉండే రోజు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చే స్థితిని సిజిగి అంటారు. ఒకే ఇంగ్లీష్ క్యాలెండర్ నెలలో రెండు పౌర్ణములు వస్తే రెండో దానిని బ్లూ మూన్ అంటారు. జనవరి 3న భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. దీనిని రవినీచ లేదా పరిహీలియన్ అంటారు. జూలై 4న భూమి సూర్యుడికి అత్యంత దూరంగా 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. దీనిని రవి ఉచ్చ లేదా అపహీలియన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భూ పరిభ్రమణం మరియు ఋతువులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా రావడం వల్లే వేసవికాలం ఏర్పడుతుంది. భూమి తన అక్షంపై 23.5 డిగ్రీలు వంగి ఉండడం మరియు పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. జూన్ 21న సూర్యకిరణాలు కర్కటక రేఖ మీద నిలువుగా పడతాయి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. 2, 3 ఆర్ కరెక్ట్ అండి. దేని గురించి అడిగారండి ఇక్కడ? భూ పరిభ్రమణం మరియు ఋతువులకు సంబంధించి అడిగారు. భూమి తన అక్షంపై 23.5 డిగ్రీలు వంగి ఉండడం మరియు పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. జూన్ 21న సూర్యకిరణాలు కర్కటక రేఖ మీద నిలువుగా పడతాయి. ఆప్షన్ స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగు అంటే, భూమి సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల ఋతువులు రావు, అక్షం వంపు వల్ల వస్తాయండి. కానీ ఇక్కడ ఏమన్నారండి? అత్యంత దగ్గరగా రావడం వల్ల వేసవికాలం ఏర్పడుతుంది అన్నారండి. ఇది రాంగ్ అండి. భూమి సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల ఋతువులు రావు, అక్షం యొక్క వంపు వల్ల వస్తాయండి. ఉదాహరణకు జనవరిలో భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్న మనకు చలికాలం ఉంటుంది. ఋతువులు ఏర్పడటానికి భూమి అక్షం వంపు ప్రధాన కారణం. జూన్ 21ని వేసవి అయనాంతం అంటారంట. అప్పుడు సూర్యుడు కర్కటక రేఖపై ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ దినరేఖను పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని చోట్ల వంకరగా గీశారు. ఒకే దీవి లేదా దేశంలో రెండు వేర్వేరు తేదీలు, వారాలు ఉండకుండా నివారించడానికి ఇలా చేశారు. అంతర్జాతీయ దినరేఖను పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని చోట్ల వంకరగా గీశారు. ఒకే దీవి లేదా దేశంలో రెండు వేర్వేరు తేదీలు, వారాలు ఉండకుండా నివారించడానికి ఇలా చేశారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. అంతర్జాతీయ దినరేఖను బేరింగ్ జలసంధి, అల్యూషియన్ దీవులు మరియు దక్షిణ పసిఫిక్ దీవుల వద్ద సమయం లేదా తేదీ సౌలభ్యం కోసం ఉంచారు. నెక్స్ట్ క్వశ్చన్, లండన్లో మధ్యాహ్నం 12 గంటలు అయితే 75 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద ఉన్న న్యూయార్క్ నగరంలో సమయం ఎంత? లండన్లో అంటే 0 డిగ్రీల రేఖాంశంలో మధ్యాహ్నం 12 గంటలు అయితే 75 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద ఉన్న న్యూయార్క్ నగరంలో సమయం ఎంత? సాయంత్రం 5 గంటలు, ఉదయం 7 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి 8 గంటలు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఉదయం 7 గంటలు. 1 డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాలు పడుతుందండి టైము. అలా ఎంత అన్నారండి? 75 నిమిషాలు పశ్చిమ అన్నారండి. 1 డిగ్రీకి 4 నిమిషాలు అయితే 75 డిగ్రీకి ఎంత అవుతుంది? 300 నిమిషాలు అవుతుంది. సో 300 మనం ఇక్కడ నిమిషాల్లో ఉంది, ఇక్కడ దాన్ని గంటల్లో కన్వర్ట్ చేస్తున్నాం. గంటకి ఎన్ని నిమిషాలు? 60. సో 300/60 = 5 గంటలు. పశ్చిమ వైపు అన్నారు కాబట్టి మనము డిక్రీజ్ చేస్తామండి, అంటే సబ్స్ట్రాక్ట్ చేస్తాం.
ఒకవేళ తూర్పు అన్నారంటే అడిషన్ కూడుతామండి. ఇది ఒక చిన్న ట్రిక్ పెట్టుకోండి, ఈజీగా మార్క్ వస్తుంది. పశ్చిమ వైపు వెళ్తే తగ్గిస్తాము, తూర్పు వైపు వెళ్తే పెంచుతామండి, అంటే అడిషన్ చేస్తాం. సో ఇక్కడ ఏమన్నారంటే మధ్యాహ్నం 12 గంటలు అయితే అన్నారు. సో 12 గంటల నుంచి పశ్చిమ వైపు అన్నారు కాబట్టి 5 గంటలు తగ్గిస్తే మార్నింగ్ 7 AM అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలలో లేనిది ఏది? భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలలో లేనిది. ఉన్నది అడగలేదండి, లేనిది అడిగారు. పగలు మరియు రాత్రులు ఏర్పడటం, సముద్రపు ఆటుపోట్లు కలగడం, ఋతువులు ఏర్పడటం, కొరియాలిస్ ప్రభావం ఏర్పడటం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమన్నారు, భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలలో లేనిదంటే ఋతువులు ఏర్పడడం అండి. రిమైనింగ్ ఆర్ కలిగే ఫలితాలండి. ఏవి భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు? ఏవేవి? పగలు రాత్రులు ఏర్పడడం, సముద్రపు ఆటుపోట్లు కలగడం, కొరియాలిస్ ప్రభావం ఏర్పడటం. ఈ ఋతువులు ఏర్పడడం అనేది డిఫరెంట్ అండి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రులు ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల కలిగే అపకేంద్ర బలం ఆటుపోట్లకు ఒక కారణం. ఇది పరిభ్రమణం ఫలితం, భ్రమణం కాదండి. ఇది అక్కడేమడిగారు, భూభ్రమణం అడిగారు, కానీ ఇది పరిభ్రమణం యొక్క ఫలితం. నెక్స్ట్, భూమి తిరగడం వల్లే గాలులు దిశ మార్చుకుంటాయి. దీనిని కొరియాలిస్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరార్ధగోళంలో పగలు తక్కువగా ఉండే క్రమం ఆధారంగా ఈ క్రింది తేదీలను ఆరోహణ క్రమంలో తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. ఉత్తరార్ధగోళంలో పగలు తక్కువగా ఉండే క్రమం ఆధారంగా ఈ క్రింది తేదీలను ఆరోహణ క్రమంలో తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. జూన్ 21, మార్చి 21, డిసెంబర్ 22. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. 3, 2, 1. ఫస్ట్ డిసెంబర్ 22, నెక్స్ట్ మార్చి 21, నెక్స్ట్ జూన్ 21. డిసెంబర్ 22న ఉత్తరార్ధగోళంలో పగలు అత్యంత తక్కువగా ఉంటుంది. మార్చి 21న పగలు రాత్రి సమానం. జూన్ 21న పగలు అత్యంత ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ 22న ఉత్తరార్ధగోళంలో పగలు అత్యంత తక్కువగా ఉంటుంది. మార్చి 21న పగలు రాత్రి సమానంగా ఉంటాయి. జూన్ 21న పగలు అత్యంత ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సిజిగి అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఒకే లైన్లో ఉండడం. అమావాస్య అంటే సూర్యుడు చంద్రుడు భూమికి సంబంధించింది. పౌర్ణమి సూర్యుడు భూమి చంద్రుడు. సూర్యుడు చంద్రుడు భూమి అయితే అమావాస్య, సూర్యుడు భూమి చంద్రుడు అయితే పౌర్ణమి. 1 డిగ్రీ రేఖాంశం = 4 నిమిషాల సమయం. లీపు సంవత్సరం పరిభ్రమణంలో మిగిలిన 1/4 రోజును 4 ఏళ్లకు ఒకసారి కలుపుతారండి. దాన్ని లీప్ సంవత్సరం అంటారు. 4 ఏళ్ళకి ఒకసారి కలిపి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని అవి సంభవించే తేదీలు లేదా స్థానాలతో జతపరచండి. సందర్భాలు: శరత్ విషవత్తు, దక్షిణాయనం ప్రారంభం, ఉత్తర ధ్రువం వద్ద 6 నెలల పగలు ప్రారంభం, కర్కట రేఖపై సూర్యుడు నిలువుగా ఉండడం. తేదీలు: డిసెంబర్ 22, సెప్టెంబర్ 23, జూన్ 21, మార్చి 21. ఆప్షనే కరెక్ట్ అండి. A2, B1, C4, D3. శరత్ విషవత్తు శరత్ విషవత్తు సెప్టెంబర్ 23, దక్షిణాయనం ప్రారంభం డిసెంబర్ 22, ఉత్తర ధ్రువం వద్ద 6 నెలల పగలు ప్రారంభం మార్చి 21, కర్కట రేఖపై సూర్యుడు నిలువుగా ఉండడం జూన్ 21. సెప్టెంబర్ 23న సూర్యుడు భూమధ్య రేఖను దాటి దక్షిణార్ధగోళంలోకి వెళ్తాడు. దీనినే శరత్ విషవత్తు అంటారు. డిసెంబర్ 22న సూర్యుడు మకర రేఖపై ఉంటాడు. దీనిని శీతాకాల అయనాంతం లేదా దక్షిణాయనం అంటారు. మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 వరకు ఉత్తర ధ్రువం వద్ద సూర్యుడు అస్తమించడు. 6 నెలలు పగలండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 వరకు ఉత్తర ధ్రువం వద్ద సూర్యుడు అస్తమించడు. ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. 6 నెలలు అనేది పగలు ఉంటుందండి. జూన్ 21న సూర్యకిరణాలు కర్కటక రేఖపై నిలువుగా పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖ వద్ద గురుత్వాకర్షణ శక్తి ధ్రువాల కంటే తక్కువగా ఉంటుంది. భూభ్రమణం వల్ల కలిగే అపకేంద్ర బలం భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద గురుత్వాకర్షణ శక్తి ధ్రువాల కంటే తక్కువగా ఉంటుంది. భూభ్రమణం వల్ల కలిగే అపకేంద్ర బలం భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా ఉంటుంది. ఆప్షనే కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లు ఉంటుంది. అక్కడ
అపకేంద్ర బలం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల గ్రావిటీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యగ్రహానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది అడిగారండి. ఇది కేవలం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. సూర్యుడు మరియు భూమి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు ఇది ఏర్పడుతుంది. ప్రతి అమావాస్యకు సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రుని కక్ష భూమి కక్షతో 5 డిగ్రీల వంపు కలిగి ఉండడం వల్ల గ్రహణాలు ప్రతి నెల రావు. ఇక్కడ సరికానిది అడిగారండి సూర్యగ్రహానికి సంబంధించి. ఆప్షన్ సి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. ప్రతి అమావాస్యకు సూర్యగ్రహణం సంభవిస్తుంది అనేది రాంగ్ అండి. ప్రతి అమావాస్యకు సూర్యగ్రహణం అనేది రాదు అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది కేవలం అమావాస్య రోజున మాత్రమే వస్తుంది. సూర్యుడు మరియు భూమి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు ఇది ఏర్పడుతుంది. చంద్రుని కక్ష భూమి కక్షతో 5 డిగ్రీల వంపు కలిగి ఉండడం వల్ల గ్రహణాలు అనేవి ప్రతి నెల రావు. సూర్యుడు చంద్రుడు భూమి వరుస క్రమంలో ఉన్నప్పుడు అమావాస్య నాడు గ్రహణం వస్తుంది. ప్రతి అమావాస్యకు సూర్యగ్రహణం రాదు. ఆ 5 డిగ్రీల వంపు వల్లే గ్రహణాలు అరుదుగా సంభవిస్తాయి. ఏ 5 డిగ్రీలు అండి? చంద్రుని కక్ష భూమి కక్షతో 5 డిగ్రీల వంపు కలిగి ఉండడం వల్ల గ్రహణాలు అనేవి ప్రతి నెల రావండి. అరుదుగా సంభవిస్తాయంటే తక్కువగా వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై పగలు మరియు రాత్రి కాల పరిమితుల మధ్య వ్యత్యాసం పెరిగే క్రమాన్ని బట్టి కింది ప్రాంతాలను అమర్చండి. భూమిపై పగలు మరియు రాత్రి కాల పరిమితుల మధ్య వ్యత్యాసం పెరిగే క్రమాన్ని బట్టి కింది ప్రాంతాలను అమర్చండి. భూమధ్య రేఖ, కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయం, ఉత్తర ధ్రువం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4. భూమధ్య రేఖ, కర్కటక రేఖ, ఆర్కిటిక్ వలయం, ఉత్తర ధ్రువం. ఇక్కడ ఏమడిగారండి? భూమిపై పగలు మరియు రాత్రి కాల పరిమితుల మధ్య వ్యత్యాసం పెరిగే క్రమాన్ని బట్టి ప్రాంతాలను అమర్చండి అన్నారు. ఫస్ట్ భూమధ్య రేఖ, తర్వాత కర్కాటక రేఖ, తర్వాత ఆర్కిటిక్ వలయం, తర్వాత ఉత్తర ధ్రువం. భూమధ్య రేఖ వద్ద వ్యత్యాసం 0. ఎప్పుడు 12 గంటలు పగలు లేదా రాత్రి. ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ ఈ వ్యత్యాసం పెరుగుతూ ధ్రువాల వద్ద గరిష్టంగా 6 నెలలు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నావికుడు జపాన్ మంగళవారం నుండి బయలుదేరి అంతర్జాతీయ దినరేఖను పడమర నుండి తూర్పుకు దాటి అమెరికా చేరుకున్నాడు. అతని క్యాలెండర్ ప్రకారం మార్పును గుర్తించండి. ఒక నావికుడు జపాన్ నుండి బయలుదేరి అంతర్జాతీయ దినరేఖను పడమర నుండి తూర్పుకు దాటి అమెరికా చేరుకున్నాడు. అతని క్యాలెండర్ ప్రకారం మార్పును గుర్తించండి. ఇక్కడ ఏమన్నారండి? జపాన్ నుండి బయలుదేరాడంట. అంతర్జాతీయ దినరేఖను పడమర నుండి తూర్పు కన్నారండి. తూర్పు కంటే ఏం చేయాలండి? కలపాలండి. కానీ ఇక్కడ ఏమన్నారు? అతని క్యాలెండర్ ప్రకారం మార్పును గుర్తించండి. కానీ ఇది మన ఇండియన్ క్యాలెండర్ కాదండి. ఇక్కడ ఏమన్నారు? అంతర్జాతీయ దినరేఖకు సంబంధించిందండి ఇది. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. ఒక రోజు తీసివేయాలి అంటే సోమవారం అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాడండి? పడమర నుండి వస్తున్నాడు. సో తీసేయాలండి. పడమర నుండి తూర్పుకు అంటే ఆసియా నుండి అమెరికాకు దాటినప్పుడు ఒక రోజును తీసివేయాలి. దీనివల్ల అతను సోమవారాన్ని 2 సార్లు అనుభవిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణ వేగానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? భూభ్రమణ వేగానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ధ్రువాల వద్ద వేగం గరిష్టంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద గంటకు సుమారు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి అంతటా భ్రమణ వేగం సమానంగా ఉంటుంది. భూమి తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. భూమధ్య రేఖ వద్ద గంటకు సుమారు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఏదండి? భూభ్రమణ వేగం. భూభ్రమణ వేగం అనేది ధ్రువాల వద్ద అయితే వేగం 0 ఉంటుందంట. భూమధ్య రేఖ వద్ద చుట్టుకొలత ఎక్కువ కాబట్టి అక్కడ వేగం అత్యధికంగా ఉంటుంది. భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహణాల సమయంలో నీడ యొక్క తీవ్రతను బట్టి లోపల నుండి బయటకు సరైన క్రమం. గ్రహణాల సమయంలో నీడ యొక్క తీవ్రత బట్టి అడిగారండి. అంబ్రా, పెనంబ్రా. ఆప్షనే కరెక్ట్ అండి. ఫస్ట్ అంబ్రా వస్తుంది, తర్వాత పెనంబ్రా. లోపల నుండి బయటకు అన్నారు. అంబ్రా అనేది అత్యంత దట్టమైన చీకటి నీడ.
ఇక్కడ ఏమన్నారంటే లోపల నుండి బయటకి, అంటే లోపల అంటే చీకటి. కేంద్ర భాగం. పెనంబ్రా అనేది పాక్షికమైన లేదా తక్కువ చీకటి నీడ, బయటి భాగం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నక్షత్ర దినం అంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు. సౌర దినం అంటే 24 గంటలు. బ్లడ్ మూన్ సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, రేఖలు లేదా స్థానాలు వాటి యొక్క ప్రత్యేకతలు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. గ్రీనిచ్ రేఖాంశం, భూమధ్య రేఖ, మకర రేఖ 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అతిపెద్ద అక్షాంశం ప్రపంచ ప్రామాణిక సమయం, ఆర్కిటిక్ వలయం. డిసెంబర్ 22న సూర్యుడు ఇక్కడ ఉంటాడు. ఆప్షనే కరెక్ట్ అండి. A2, B1, C4, D3. గ్రీనిచ్ రేఖాంశం ప్రపంచ ప్రామాణిక సమయం, భూమధ్య రేఖ అతిపెద్ద అక్షాంశం, మకర రేఖ డిసెంబర్ 22న సూర్యుడు ఇక్కడ ఉంటాడు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఆర్కిటిక్ వలయం. 0 డిగ్రీల రేఖాంశం లండన్ గ్రీనిచ్ గుండా వెళ్తుంది. ఇది ప్రపంచ సమయాన్ని నిర్ణయిస్తుంది. భూమధ్య రేఖ భూమిని 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది మరియు ఇది అన్ని అక్షాంశాలలో పెద్దది. శీతాకాల అయనాంతం నాడు సూర్యకిరణాలు మకర రేఖపై నిలువుగా పడతాయి. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అమావాస్య రోజున చంద్రుడు మనకు కనిపించడు. ఈ స్థితిలో చంద్రుని వెనుక భాగం భూమి వైపు ఉంటుంది, కాంతివంతమైన భాగం సూర్యుని వైపు ఉంటుంది. అమావాస్య రోజున చంద్రుడు మనకు కనిపించడు. ఈ స్థితిలో చంద్రుని వెనుక భాగం భూమి వైపు ఉంటుంది, కాంతివంతమైన భాగం సూర్యుని వైపు ఉంటుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడు మరియు భూమి మధ్యలో ఉంటాడు. సూర్యకాంతి పడే భాగం మనకు అవతలి వైపు ఉండడం వల్ల చంద్రుడు అదృశ్యమైనట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గంలో పరిభ్రమణం ఏర్పడే స్థితులను కాలక్రమానుసారం అమర్చండి. జనవరి నుండి ప్రారంభించి. సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గంలో ఏర్పడే స్థితులను కాలక్రమానుసారం అమర్చండి. అపహీలియన్ వసంత విషవత్తు, పరిహీలియన్ శరత్ విషవత్తు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3, 2, 4, 1. పరిహీలియన్, తర్వాత వసంత విషవత్తు, తర్వాత అపహేలియన్, తర్వాత శరత్ విషవత్తు. పరిహేలియన్ జనవరి 3, వసంత విషవత్తు మార్చి 21, అపహేలియన్ జూలై 4, శరత్ విషవత్తు సెప్టెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై పగలు మరియు రాత్రి కాలాల మార్పుకు సంబంధించి కింది వాక్యాలను గమనించండి. భూమధ్య రేఖ వద్ద ఏడాది పొడవుగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీలు వద్ద జూన్ 21న సూర్యుడు అస్సలు అస్తమించడు. భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు అపహేలియన్ రాత్రులు ఎక్కువగా ఉంటాయి. పై వాటిలో సరైనవి ఇవి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. భూమధ్య రేఖ వద్ద ఏడాది పొడవునా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల నార్త్ వద్ద జూన్ 21న సూర్యుడు అసలు అస్తమించడు. భూమధ్య రేఖ వద్ద సూర్యరశ్మి పడే విధానంలో పెద్ద మార్పు ఉండదు కాబట్టి 12 గంటల చొప్పున ఉంటాయి. జూన్ 21న ఉత్తరార్ధగోళం సూర్యుడి వైపు వంగి ఉండడం వల్ల ఆర్కిటిక్ వలయం నుండి ధ్రువం వరకు 24 గంటలు పగలే ఉంటుంది. పగలు రాత్రి మార్పులు భూమి అక్షం వంపు మరియు పరిభ్రమణం వల్ల వస్తాయి, సూర్యుడికి దూరంగా ఉండడం వల్ల కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 30 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విమానం ఎక్కాడు. అతను 30 డిగ్రీల పశ్చిమ రేఖాంశానికి చేరుకునేసరికి ప్రయాణానికి 4 గంటలు పట్టింది. అతను అక్కడ దిగే సమయానికి స్థానిక సమయం మరియు వారం ఎంత? మంగళవారం మధ్యాహ్నం 2 గంటలు, మంగళవారం ఉదయం 10 గంటలు, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు, సోమవారం రాత్రి 10 గంటలు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు. రేఖాంశాల యొక్క తేడా 30 డిగ్రీస్ ఈస్ట్ అన్నారు, 30 డిగ్రీస్ వెస్ట్ అన్నారు, సో 60 డిగ్రీస్. సమయం యొక్క తేడా 60 డిగ్రీస్ 4 టైమ్స్, సో 240 మినిట్స్. డైరెక్షన్ ఏదండి? తూర్పు నుండి పశ్చిమానికి వెళ్తున్నాడు కాబట్టి సమయం తీసేయాలి. పశ్చిమం అంటే ఏమో చేయాలి? మైనస్ చేయాలి. సో ల్యాండింగ్ సమయం, బయలుదేరిన సమయం మైనస్ తేడా ప్లస్ ప్రయాణ సమయం. ల్యాండ్ అయ్యేది ఎప్పుడండి? 2 గంటలకి. డిఫరెన్స్ ఎంత ఉంది? 4 గంటలు.
ప్లస్ ప్రయాణం సమయం ఎంత 4 గంటలు. సో మొత్తం 2 గంటలు. ప్రయాణ సమయంలో గడిచిన 4 గంటలు మరియు పశ్చిమానికి వెళ్ళడం వల్ల తగ్గిన 4 గంటలు ఒకదానికొకటి రద్దై మధ్యాహ్నం 2 గంటలకే చేరుకుంటాడు. ఈ క్యాల్కులేషన్ అనేది కొంచెం చూసుకోండి. నాకు కొంచెం క్లారిటీ లేదు ఈ క్యాల్కులేషన్ అనేది. నాకు క్లారిటీ ఉంటే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణం ఆగిపోతే ఏమవుతుంది? ఒకవైపు శాశ్వతంగా పగలు, మరోవైపు శాశ్వతంగా రాత్రి ఉంటుంది. కొరియాలిస్ ఫోర్స్ లేకపోవడం వల్ల గాలుల వ్యవస్థ స్తంభించిపోతుంది. ఋతువులలో ఎటువంటి మార్పు ఉండదు. ఏ మరియు బి రెండు సరైనవే. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి ఆర్ కరెక్ట్. భూభ్రమణం ఆగిపోతే ఏమవుతుంది అంటే ఒకవైపు శాశ్వతంగా పగలు, మరోవైపు శాశ్వతంగా రాత్రి ఉంటుంది. కొరియాలిస్ ఫోర్స్ లేకపోవడం వల్ల గాలుల వ్యవస్థ స్తంభించిపోతుంది. భ్రమణం ఆగిపోతే పగలు రాత్రి చక్రం దెబ్బతింటుంది మరియు భూమి తిరగడం వల్ల కలిగే గాలి మళ్లింపు అదృశ్యమవుతుంది. సైనోడిక్ నెల ఒక అమావాస్య నుండి మరో అమావాస్యకు పట్టే సమయం 29.5 రోజులు. ప్రకాశ వృత్తం భూమిపై వెలుతురు చీకటి భాగాలను వేరుచేసే రేఖ. రాకెట్ ప్రయోగాలు భూమి భ్రమణ వేగాన్ని వాడుకోవడానికి రాకెట్లను తూర్పు వైపు ప్రయోగిస్తారు. భూమి భ్రమణ వేగాన్ని వాడుకోవడానికి రాకెట్లను తూర్పు వైపు ప్రయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభావం దానికి గల కారణాలను జతపరచండి. ఫెర్రల్ నియమం, ఋతువులు ఏర్పడటం, నక్షత్రాలు తూర్పున ఉదయించడం, భూమి జియాయిడ్ ఆకారం. కారణాలు: భూమి అక్షం వంపు ప్లస్ పరిభ్రమణం, భూమి పడమర నుండి తూర్పుకు తిరగడం, భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర బలం, కొరియాలిస్ ప్రభావం. ఆప్షనే కరెక్ట్ అండి. A4 B1 C2 D3. ఫెర్రల్ నియమం, కొరియాలిస్ ప్రభావం, ఋతువులు ఏర్పడటం, భూమి అక్షం వంపు ప్లస్ పరిభ్రమణం, నక్షత్రాలు తూర్పున ఉదయించడం, భూమి పడమర నుండి తూర్పుకు తిరగడం, భూమి జియోయిడ్ ఆకారం, భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర బలం. కొరియాలిస్ ప్రభావం వల్ల ఉత్తరార్ధగోళంలో పవనాలు కుడికి, దక్షిణార్ధగోళంలో ఎడమకు మల్లుతాయి. దీనినే ఫెర్రల్ నియమం అంటారు. భూమి అక్షం 23.5 డిగ్రీల వంగి ఉండడం, సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. భూమి తన అక్షంపై పడమర నుండి తూర్పుకు తిరగడం వల్ల ఆకాశంలోని వస్తువులు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లు కనిపిస్తాయి. భ్రమణం వల్ల కలిగే అపకేంద్ర బలం మధ్యలో ఎక్కువగా ఉండడం వల్ల భూమి మధ్యలో ఉబ్బినట్లుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, శుక్రుడు మరియు యురేనస్ గ్రహాలపై సూర్యుడు పడమరను ఉదయిస్తాడు. ఈ గ్రహాలు ఇతర గ్రహాలకు భిన్నంగా తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి. శుక్రుడు మరియు యురేనస్ గ్రహాలపై సూర్యుడు పడమరను ఉదయిస్తాడు. ఈ గ్రహాలు ఇతర గ్రహాలకు భిన్నంగా తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి. ఆప్షనే కరెక్ట్ అండి. బోత్ ఆర్ అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. భూమితో సహా చాలా గ్రహాలు పడమర నుండి తూర్పుకు తిరుగుతాయి. కానీ శుక్రుడు మరియు యురేనస్ వ్యతిరేక దిశలో తిరగడం వల్ల అక్కడ సూర్యోదయం పడమరన జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు పోటుపాట్లకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? సముద్రపు పోటుపాట్లకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? అమావాస్య పౌర్ణమి రోజుల్లో వచ్చే పోటుపాట్లను బృహత్ కార్య పోటుపాట్లు అంటారు. ఇవి నెలకు ఒకసారి మాత్రమే సంభవిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలో ఉండడం వల్ల ఇవి ఏర్పడతాయి. దీన్నే సిజిగి అంటారు. భూమి భ్రమణం వల్ల పుట్టే అపకేంద్ర బలం కూడా పోటుపాట్లకు కారణం. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. సరికానిది అన్నారు ఇక్కడ. సో ఇవి నెలకు ఒకసారి మాత్రమే సంభవిస్తాయి అనేది రాంగ్ అండి. ఏవి? సముద్ర పాటుపోట్లు. సరైనవి అయ్యేటప్పటికీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో వచ్చే పోటుపాట్లను బృహత్ కార్య పోటుపాట్లు అంటారంట. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలో ఉండడం వల్ల ఇవి ఏర్పడతాయంట. భూమి భ్రమణం వల్ల పుట్టే అపకేంద్ర బలం కూడా పోటుపాట్లకు కారణం. బృహత్ కార్య పోటుపాట్లు నెలకు 2 సార్లు అమావాస్య మరియు పౌర్ణమి నాడు వస్తాయంట అండి. చంద్రుడి ఆకర్షణతో పాటు భూమి భ్రమణం వల్ల కలిగే బలం కూడా
సముద్ర జలాల కదలికకు కారణం. నెక్స్ట్ క్వశ్చన్, కైరో నగరం 30 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. అక్కడ మధ్యాహ్నం 2 గంటలు అయితే 60 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత? కైరో నగరంలో 30 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. అక్కడ మధ్యాహ్నం 2 గంటలు అయితే 60 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అవుతుంది? సాయంత్రం 4 గంటలు, మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 6 గంటలు, మధ్యాహ్నం 1 గంట. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, సాయంత్రం 4 గంటలు. రేఖాంశాల యొక్క తేడా 60 డిగ్రీలు అన్నారు, అక్కడ ఏమన్నారు 30 డిగ్రీల తూర్పు రేఖాంశం అన్నారు. సో ఇక్కడ ఏం చేశారు, సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేశారండి, మైనస్ చేశారండి. సో 60 - 30 30 డిగ్రీస్. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి, 30 డిగ్రీస్. సో 1 డిగ్రీకి ఎంత, 4 నిమిషాలు. సో 30 × 4 120 మినిట్స్. 120 మినిట్స్ అంటే బై 60 చేస్తే 2 అవర్స్. 30 డిగ్రీల నుండి ఇంకా తూర్పు వైపు 60 డిగ్రీలు వెళ్తున్నాం కాబట్టి సమయం అనేది కలపాలి. తూర్పు అంటే ఏమన్నారండి, చిన్న ట్రిక్ అండి. తూర్పు అయితే ప్లస్ చేయాలి, పడమరైతే మైనస్ చేయాలి. జస్ట్ సింపుల్గా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమన్నారండి, 2 గంటలు మధ్యాహ్నం ఉన్నారు. సో 2 PM ప్లస్ ఇక్కడ ఎంత వచ్చిందండి క్యాలిక్యులేషన్లో 2 అవర్స్. 2 + 2 4. సో ఈవినింగ్ 4 అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశాలు మరియు రేఖాంశాల గురించి కింది వాక్యాలను పరిశీలించండి. అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి, అందుకే వీటిని సమాంతర రేఖలు అంటారు. రేఖాంశాల మధ్య దూరం ధ్రువాల వద్ద గరిష్టంగా ఉంటుంది. 2 అక్షాంశాల మధ్య దూరం దాదాపు అంతటా 111 కిలోమీటర్లు ఉంటుంది. పై వాటిలో ఏవి సరైనవి? 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి, అందుకే వీటిని సమాంతర రేఖలు అంటారు. 2 అక్షాంశాల మధ్య దూరం దాదాపు అంతటా 111 కిలోమీటర్లు ఉంటుందండి. అక్షాంశాలు పూర్తి వృత్తాలు మరియు సమాంతరంగా ఉంటాయి. ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే, ఇక్కడ రేఖాంశాల మధ్య దూరం ధ్రువాల వద్ద గరిష్టంగా ఉంటుందన్నారండి. రేఖాంశాల మధ్య దూరం భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా ఉంటుందండి. ధ్రువాల వద్ద కాదు, భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా ఉంటుంది. ధ్రువాల వద్ద అనేది 0 ఉంటుందండి. అక్షాంశాల మధ్య దూరం అనేది 111 కిలోమీటర్లు స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణ వేగం ఆధారంగా కింది ప్రాంతాలను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కటక రేఖ, భూమధ్య రేఖ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1 2 3 4. భూభ్రమణ వేగం ఆధారంగా కింది ప్రాంతాలను తక్కువ నుండి ఎక్కువకి. స్మాల్ టు హై అడిగారండి, లోయర్ టు హయ్యర్. ఫస్ట్ ఉత్తర ధ్రువం, తర్వాత ఆర్కిటిక్ వలయం, తర్వాత కర్కటక రేఖ, తర్వాత భూమధ్య రేఖ. భ్రమణ వేగం ధ్రువాల వద్ద 0, భూమధ్య రేఖ వైపు వెళ్ళే కొద్దీ వేగం పెరుగుతూ అక్కడ గరిష్టంగా ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అక్షాంశాల సంఖ్య ఎంతంటే 181, ధ్రువాలను బిందువులుగా పరిగణిస్తే 179. రేఖాంశాల యొక్క సంఖ్య 360. బ్లడ్ మూన్ అని దేన్ని అంటారంటే, సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూ వాతావరణం వల్ల వక్రీభవనం చెందిన కాంతి వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పదాలు వాటి యొక్క అర్థాలతో జతపరచండి. సైనోడిక్ నెల, ప్రకాశ వృత్తం, కంజంక్షన్, అపహీలియన్. వాటి యొక్క ప్రాముఖ్యతలు లేదా అర్థాలు. భూమిపై కాంతి చీకటి భాగాలను వేరు చేసే రేఖ, ఒక అమావాస్య నుండి మరో అమావాస్యకు పట్టే కాలం, భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉండే స్థితి, అమావాస్య నాటి ఖగోళ స్థితి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A2 B1 C4 D3. సైనోడిక్ నెల అంటే ఒక అమావాస్య నుండి మరో అమావాస్యకు పట్టే కాలాన్ని ఏమంటారు? సైనోడిక్ నెల. ప్రకాశ వృత్తం అంటే భూమిపై కాంతి చీకటి భాగాలను వేరు చేసే రేఖ. కంజంక్షన్ అంటే అమావాస్య నాటి ఖగోళ స్థితి. అపహేలియన్ భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉండే స్థితి. ఒక అమావాస్య నుండి మరో అమావాస్యకు పట్టే సమయం 29.5 రోజులు. దీనినే సైనోడిక్ నెల అంటారు. భూమిపై వెలుతురు ఉన్న భాగాన్ని చీకటి ఉన్న భాగాన్ని వేరు చేసే కల్పిత రేఖను ప్రకాశ వృత్తం అంటారు. ఖగోళ పరిభాషలో అమావాస్య నాటి స్థితిని కంజంక్షన్ అంటారు. జూలై 4న భూమి సూర్యుడికి అత్యంత దూరంగా ఉండే స్థితిని అపహేలియన్ అంటారు. కంజంక్షన్ అంటే ఏంటండి? ఖగోళ పరిభాషలో అమావాస్య నాటి యొక్క స్థితిని కంజంక్షన్ అని అంటారండి. ప్రకాశ వృత్తం అంటే భూమిపై వెలుతురు ఉన్న భాగాన్ని చీకటి ఉన్న భాగాన్ని వేరు చేసే కల్పిత రేఖను ప్రకాశ వృత్తం అంటారు.
ఒక అమావాస్య నుండి మరో అమావాస్యకు పట్టే సమయం 29.5 రోజులు. దీనినే సైనోడిక్ నెల అని కూడా అంటారంటండి. ఇక్కడ చిన్న ట్రిక్ అండి, అపహేలియన్ అంటే దూరం అండి, పరిహేలియన్ అంటే దగ్గర. అదొక్క చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుందండి. భూమి సూర్యుడికి అత్యంత దూరంగా అన్నారండి. ఇక్కడ దూరంగా అంటే అపహేలియన్ అనేది వస్తుంది. ఒకవేళ ఇక్కడ దగ్గరగా అన్నారు అనుకో, ఇక్కడ పరిహేలి అనేది వస్తుందండి. ఇది ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇది ప్రింట్ అనేది సరిగా రాలేదండి. క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ ప్రింట్ అనేది సరిగా జనరేట్ అవ్వలేదు. సో ఇక్కడ దీని అర్థం వచ్చి 82.5 డిగ్రీలు అండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారతదేశం లండన్ కంటే 5 గంటల 30 నిమిషాల ముందు ఉంటుంది. భారతదేశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉంది. తూర్పు రేఖాంశాల వైపు వెళ్లే కొద్దీ సమయాన్ని కలపాలి. భారతదేశం లండన్ కంటే 5.5 గంటల నిమిషాల ముందు ఉంటుంది. భారతదేశం 82.5 గంటల తూర్పు రేఖాంశంపై ఉంది. తూర్పు రేఖాంశాల వైపు వెళ్లే కొద్దీ సమయాన్ని కలపాలి. ఇప్పుడే డిస్కస్ చేసామండి. తూర్పుకి వెళ్తే ఏం చేయాలండి? ప్లస్ చేయాలి. పడమరకు వెళ్తే మైనస్ చేయాలి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. భారతదేశం అనేది లండన్ కంటే 5 గంటల 30 నిమిషాలు అనేది ముందు ఉంటుంది, కరెక్టే. తూర్పు రేఖాంశం భారతదేశం అనేది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉంది, కరెక్టే. తూర్పు రేఖాంశాల వైపు వెళ్ళే కొద్ది సమయాన్ని ఏం చేయాలి? కలపాలి. సమయాన్ని కలపాలి. అదే పడమర వైపు వెళ్తే తీసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ సంభవించే మార్పులను సరైన క్రమంలో అమర్చండి. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ సంభవించే మార్పులను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ ఏమడిగారండి? భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ సంభవించే మార్పులు అడిగారండి. భ్రమణ వేగం తగ్గడం, రేఖాంశాల మధ్య దూరం తగ్గడం, పగలు రాత్రి కాలాల మధ్య వ్యత్యాసం పెరగడం, గురుత్వాకర్షణ శక్తి పెరగడం. ఆప్షనే కరెక్ట్ అండి. 1, 2, 3, 4 కరెక్ట్గానే ఉన్నాయండి సీక్వెన్సు. భ్రమణం యొక్క వేగం తగ్గడం, రేఖాంశాల మధ్య దూరం తగ్గడం, పగలు రాత్రి కాలాల మధ్య వ్యత్యాసం పెరగడం, గురుత్వాకర్షణ యొక్క శక్తి పెరగడం. భూమధ్య రేఖ నుండి ధృవాలకు వెళ్లే కొద్దీ భ్రమణం వేగం గరిష్టం నుండి 0కు తగ్గింది. రేఖాంశాల మధ్య దూరం 0 అవుతుంది. పగలు రాత్రి తేడాలు పెరుగుతాయి మరియు అపకేంద్ర బలం తగ్గడం వల్ల గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ దినరేఖను వంచిన ప్రదేశాల గురించి క్రింది వాటిలో సరైనవేవి? సైబీరియా మరియు అలస్కాను వేరు చేయడానికి బేరింగ్ జలసంధి వద్ద తూర్పుకు వంచారు. అల్యూషియన్ దీవులు అమెరికాకు చెందినవి కాబట్టి వాటి వద్ద పడమరకు వంచారు. ఫిజీ, టోంగా దీవుల వద్ద ఒకే వారం ఉండేలా తూర్పుకు వంచారు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. 1, 2 and 3 ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏం అడిగారండి? అంతర్జాతీయ దినరేఖకు సంబంధించి అడిగారండి. సైబీరియా మరియు అలస్కాను వేరు చేయడానికి బేరింగ్ జలసంధి వద్ద తూర్పుకు వంచారు. అల్యూషియన్ దీవులు అమెరికాకు చెందినవి కాబట్టి వాటి వద్ద పడమరకు వంచారు. ఫిజీ, టోంగా దీవుల వద్ద ఒకే వారం ఉండేలా తూర్పుకు వంచారు. స్థానిక సమయం మరియు తేదీ గందరగోళం లేకుండా ఉండటానికి ఈ మూడు ప్రధాన ప్రదేశాలలో దినరేఖను ఉంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భూ పరిభ్రమణంకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? సరికానిది అడిగారండి. భూమి సూర్యుని చుట్టూ వృత్తాకార కక్షలో తిరుగుతుంది. ఒక పూర్తి పరిభ్రమణానికి 365 రోజులు పడుతుంది. పరిభ్రమణ వేగం సెకనుకు సుమారు 30 కిలోమీటర్లు ఉంటుంది. పరిభ్రమణం వల్ల ఉష్ణోగ్రత మండలాలు ఏర్పడతాయి. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్లో సరికానిది అడిగారు. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఒక పూర్తి పరిభ్రమణానికి 365 రోజుల 1/4 365 రోజులు పడుతుందంట అండి. అంటే 365 రోజులతో పాటు 1/4 డే ఎక్స్ట్రా పడుతుంది. పరిభ్రమణ వేగం సెకనుకు సుమారు 30 కిలోమీటర్లు ఉంటుంది. పరిభ్రమణం వల్ల ఉష్ణోగ్రత మండలాలు ఏర్పడతాయి. భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. ఎలిప్టికల్ ఆర్బిట్ షేప్లో తిరుగుతుంది, వృత్తాకారంలో కాదు. లీపు సంవత్సరం అంటే ఏంటండి? పరిభ్రమణంలో మిగిలిపోయిన 6 గంటలను ప్రతి 4 ఏళ్లకు ఒకసారి కలిపి
ఫిబ్రవరి 29ని లీపు సంవత్సరంగా గుర్తిస్తారండి. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ లింక్ అనేది ఇక్కడ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరూ అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ క్విజ్ని పార్టిసిపేట్ చేసి మీ ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉందో మీరు చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ యొక్క క్వాలిటీ అనేది బాగుందా బాగలేదా మీరు ఈ కమెంట్లో తెలియజేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకా ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే మార్పులు చేసి వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.